చూడండి, ఆదికాండం 4వ అధ్యాయము 3వ వచనం నుండి మనం చదివితే, కొంతకాలమైన తర్వాత కయ్యేను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. ఎవరు మొట్టమొదటిగా అర్పణ అర్పించారు? ఒక రకంగా చెప్పాలంటే ఎవరిని చూసి ఎవరు నేర్చుకున్నారు? కయ్యేన్ని చూసే. హేబేలుకు ఆ బుద్ధి తనకు తానుగానే పుట్టిందంటారా? కాదు. అలాన్నీ కయ్యేను ఎప్పుడైతే అర్పణ అర్పించడం చూశాడో వెంటనే అతడు కూడా ఏం చేయాలనుకున్నాడు? వాస్తవానికి ఎవరు కలిగిన దాంట్లో వారు అర్పించారు అంతే. కయ్యేన్ని మనం తక్కువ చేయడానికి ఏమీ వీల్లేదు. ఏమండి? ఎందుకనంటే కయ్యేను వ్యవసాయం చేసేవాడు. తన పంట పొలములో నుండే కదా అతడు ఏది చేసినా అక్కడ నుండే చేయాలి. అతడు ఏం చేయగలిగినా దాంట్లో నుండే చేయాలి. అది తప్ప కయ్యేనికి మరొక ఆధారం లేదు. హేబేలు ఎవరు అని అంటే ఒక గొర్రెల కాపరి. పిల్లరా, తనకు కలిగిన దానిలో హేబేలు అర్పణ దేవునికి అర్పించాడు. అయితే దేవుడు హేబేలు అర్పణ అర్పించాడు. ఆ విషయాన్ని మనం ప్రక్కన పెడితే, మొట్టమొదటిగా అర్పణ అర్పించే విషయంలో అనేకులకు మాదిరిగా మారిన వ్యక్తి ఈ యొక్క కయ్యేను. అంటే మొట్టమొదటిగా దేవునికి అర్పణ అర్పించినటువంటి ఒక గొప్ప ఘనత ఈ యొక్క కయ్యేనిది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక తర్వాత ఎవరు చేసినా కయ్యేను చేశాడు కాబట్టి చేశాడు అనొచ్చు. దాని విషయంలో ఏ విధమైన సందేహము లేదు. హేబేలుకు ఆ బుద్ధి పుట్టిందనంటే నేను అంటాను, అలా అన్నయ్య చేసిన తర్వాత ఇతరు కూడా చేయాలనిపించింది. సరే, దేవుడు ఎప్పుడైతే హేబేలు అర్పణ అంగీకరించాడో, కయ్యేను అర్పణను దేవుడు ఎప్పుడైతే అంగీకరించలేదో, కయ్యేను ఏం చేయాలి అని అంటే హేబేలు దగ్గరికి వచ్చి, దేవుడు నా అర్పణ అంగీకరించలేదు, నీ అర్పణ అంగీకరించాడు, కారణం ఏంటి అని హేబేల్ని అడగాలి. లేదా నువ్వు ఎలా చేస్తే దేవుని అర్పణ అంగీకరించాడు దాన్ని నాకు చెప్పు, నేను దాన్ని అలా చేస్తాను, అప్పుడు దేవుడు నా అర్పణ కూడా ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు అని అడగాలి. ఎందుకనంటే అసలు అర్పణ అర్పించాలన్న మనసు వచ్చిందే కయ్యేనికి కదా. అతని నుంచే హేబేలు నేర్చుకున్నాడు. అలాంటప్పుడు కయ్యేను తిరిగి మరలా హేబేలు దగ్గరికి వెళ్ళి, అసలు నీకు ఈ అర్పణ అర్పించాలన్న బుద్ధి వచ్చిందే నన్ను బట్టి కదా, కానీ దేవుడు ఎందుకో నీ అర్పణని అంగీకరించాడు, నా అర్పణ దేవుడు అంగీకరించలేదు. కారణం ఏంటి? నేనేం చేస్తే బాగుంటుంది, నేను ఎలా చేయాలి, లేక నువ్వు ఎలా చేసావు నాకు చెప్పు, నేను అలాగూ చేస్తాను అని అడగాలి. కానీ కయ్యేను ఏం చేశాడు? ఎప్పుడైతే దేవుడు తన తమ్ముని అర్పణ అంగీకరించడం చూచాడో వెంటనే అతడు మిక్కిలి కోప్పడి అతడు తన ముఖము చిన్నబుచ్చు కొనగా అనే మాట 5వ వచనంలో చూస్తాం. దేవుడు ఎప్పుడైతే కయ్యేను అర్పణ అంగీకరించలేదో వెంటనే పిల్లరా అతనికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. వెంటనే తన ముఖం చిన్నబుచ్చుకున్నాడట. ఇవి జరగడం తర్వాత వెంటనే కయ్యేను ఒక చెడ్డ పని చేయడానికి పిల్లరా అతడు ప్రేరేపితుడై తన తమ్ముని యొక్క ప్రాణము తీసేసినట్లుగా మనము చూస్తాం. ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా నీకున్నటువంటి ఒక పెద్ద లోపం ఏంటనంటే ప్రతి విషయానికి అతిగా కోపడ్డాం. ఇక్కడ మనం ఆలోచన చేస్తే కయ్యేను మిక్కిలి కోపడ్డాడు. జాగ్రత్త. ఒక సామెత మనం చూస్తూ ఉంటాం, నీ కోపమే నీ శత్రువు అనే మాట. నీ కోపమే నీ శత్రువు అనే మాట. కొన్ని సందర్భాల్లో పిల్లరా ఈ కోపానికి ఏమంటే అయితే ఎదుటోళ్ళని కొట్టేస్తాం, లేదంటే మనల్ని మనం కొట్టేసుకుంటాం. ఏదో ఒకటి జరుగుతుంది. ఈ రెండింటిలో ఏది జరిగినా ఎవరికైనా ఇబ్బందే కదా. కోపాన్ని అణుచుకోలేక ఎదుటోళ్ళని కొట్టేస్తే అది ఇబ్బంది. ఆ కోపాన్ని అణుచుకోలేక నువ్వు కొట్టేసుకుంటే అది ఇబ్బంది.
ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, ప్రతి దానికి అతిగా ఆవేశపడేటువంటి పరిస్థితి, ప్రతి దానికి కోపడేటువంటి పరిస్థితి. కొన్ని దినాలుగా నీ కోపాన్ని బట్టి నీ ఇంట్లో ఉన్న వారందరూ కూడా బాధపడుతున్న పరిస్థితి, నీ కోపాన్ని బట్టి నీ ఇంట్లో ఉన్న వారందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి, నీ కోపాన్ని బట్టి నేడు దినాన నీ ఇంటిలో కొన్ని ఆ సామాన్లే లేనటువంటి పరిస్థితి. కొన్ని ఇళ్ళకి వెళ్తే ఆ బిందెల్లో నొత్తలతో ఉంటే ఆ నొత్తలు ఎందుకో మాకు తెలుసులే, దేవుని స్తోత్రం కలుగును కాక. కొన్ని దాఖలు మొత్తం నొత్తలే. కొన్ని ఫోన్లు డిస్ప్లేలు పగిలిపోయి ఉంటాయి. కొన్ని ఫోన్లకి ఇటో రబ్బర్ బ్యాండ్, ఆ పైనుంచి ఎంతకో రబ్బర్ బ్యాండ్ ఉంటూ ఉంటాయి. కారణం ఏంటి? అవి తీస్తే ఒక ఫోను 2 ఫోన్లు అయిపోద్ది. ఏమండి, మరికొంతమంది దోళ్ళ మీద ఏమండి ఈ యొక్క అరచేతి గుర్తులు కనబడతాయి. మరికొంతమంది ఈ యొక్క చేతుల మీద బ్లేడ్లు మచ్చలు ఏమండి కనబడుతూ ఉంటాయి. ఈ రోజుల్లో చాలామంది ఇలాంటి పనులు చేస్తున్నారు. కారణం ఏంటంటే కోపాన్ని అణుచుకోలేక. నేటి దినాన్ని మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కోపము అనేది నువ్వు తీసివేసుకోకపోతే, ఒక భర్తగానైనా బిడ్డల పట్ల కోపడేటువంటి పరిస్థితి, భార్య మీద కోపడేటువంటి పరిస్థితి, భర్త మీద బిడ్డల మీద కోపడేటువంటి పరిస్థితి, తల్లిదండ్రుల మీద కోపడేటువంటి పరిస్థితి, ఇరుగురు కలిసి పిల్లల మీద కోపడేటువంటి పరిస్థితి. ఈరోజు ఒకరి మీద ఒకరు కోపాన్ని ప్రదర్శించుకుంటూ ఈరోజు బ్రతికితే ఖచ్చితంగా అది అందరికీ ముప్పే అని దేవుని ఒక సావుకు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, కయ్యేనుకు ఉన్నటువంటి మైనస్ ఏంటంటే వెంటనే కోపడపడం, ఆలోచించేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ నేను తప్పు చేస్తాను అనేటువంటి పరిస్థితి లేదు, ఎందుకు నన్ను అన్నారు అనేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు నీ జీవితంలో దేనికి ఆలోచించట్లేదు, ప్రతి చిన్నదానికి సర్రం అనేటువంటి పరిస్థితి. ఇంకా వారి నోట్లో ఉండగానే వారికి ఏదో ఒక సమాధానం చెప్పేసేటువంటి పరిస్థితి. ఈరోజు అంత స్పీడ్గా నీవు ఉంటే నీ జీవితంలో అది నీకు ఎప్పటికైనా నష్టమని దేవునికి సాగుని తెలియజేసి, మరి ముఖ్యంగా యవనస్తులు ప్రతి దానికి దేనికి కోప్పడాలో దేనికి కోప్పడకూడదో అర్థం కాకపోతే ఖచ్చితంగా ఇది ఎప్పటికైనా ముప్పే అని దేవునికి సాగుకు నేను తెలియజేస్తున్నాను.